అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నా హృదయపూర్వక, అలాగే నా అభిమానులు. భావసురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమందితో మన పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకళ్ళిద్దరినో పొందొచ్చు అంటారు. కానీ మరి ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులను పొందడం అంటే అది జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడతీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలానే ఇవాళ ఈ యొక్క మన ఎస్ఎల్వి సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులైన కందులు దుర్గేష్ గారికి, ఈ మొదటి షాట్ డైరెక్ట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన శ్రీమతి నందమూరి తేజస్విని మతుకమల్లి గారికి, అంటే ఆవిడ మా అన్స్టాపబుల్ కూడా నన్ను డైరెక్ట్ చేసింది. అంటే ఆవిడ దానికి క్రియేటివ్ కన్సల్టెంట్గా పనిచేసి ఆ షో అంతా నంబర్ 1 కావడానికి కారణమైంది తను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మిగతా మా నిర్మాత గారికి అయితేనేమి, చెరుకు సుధాకర్ గారికి, మన దర్శకులు మా కొరటాల శివ గారికి, సరే మా ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ గారికి, మిగతా అందరికీ, హైదరాబాద్ నుంచి కూడా విచ్చేసిన నిర్మాతలకి అయితేనేమి, మిగతా శాఖల వాళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. 20 ఏళ్ళు అయింది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి. ఇవాళ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిత్రం ప్రారంభించడం, మరి మా మొదటి కాంబినేషను నిర్మాత గారు నేనైతేనేమి, అటు దర్శకులు కొరటాల శివ గారు నేనైతేనేమి, మా కాంబినేషన్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలి అని సంకల్పంతో అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రులైన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అందరి ప్రోద్బలంతో ఇవాళ ఇండస్ట్రీ ఇక్కడ కూడా మనం డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం చూస్తే అవిభక్త కాకపోయినా విడిపోయినా కూడా ఇవాళ చలనచిత్ర పరిశ్రమకు మన విజయవాడే ప్రధాన కేంద్రంగా వ్యవహరిస్తుంది. సో అలా ఇవాళ ఇక్కడ అన్నింటితో పాటు ఇవాళ అమరావతి అభివృద్ధి జరుగుతుంది. అలాగే చలనచిత్ర పరిశ్రమను కూడా మనం అభివృద్ధి చేయాలి. చాలా అద్భుతమైన, మొన్న నేను మోతుగూడెం మన అక్కడ తాండవ సినిమా కూడా నేను రంపచోడవరం వెళ్ళడం జరిగింది. అక్కడ మోతుగూడెంలో షూటింగ్ చేయడం జరిగింది. ఎంతో అందమైన ప్రకృతి, అంటే పర్యాటక అలాగే సినిమా రెండు కూడా ముడిపడి ఉన్నాయి. పర్యాటక అలాగే ఇక్కడ కేవలం సినిమా పరిశ్రమతో పాటు దానికి చేతోడుగా మన అమ్యూజ్మెంట్ పార్క్స్ అయితే ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. వాళ్ళతో కూడా మాట్లాడుతాం, సంప్రదిస్తున్నాం బయట దేశాల వాళ్ళతో కూడా. ఎలా ఇక్కడ మనం ఈ పర్యాటక కూడా సినిమాతో కలిపి ఎలా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేయగలుగుతాం అనేది. ఇవాళ ఈ కృష్ణా జిల్లా, మరి ఇక్కడ నా అన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, అయితే అక్కినే నాగేశ్వరరావు అయితేనేమి, వాళ్ళందరూ పుట్టిన గడ్డ ఇక్కడ. అలాగే అక్కడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఇక్కడ వాళ్ళు పెరిగి ఇక్కడ చదువుకుని అక్కడ మళ్ళీ అప్పుడు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నగరంలో ఉండేది, చెన్నై నగరంలో. అక్కడ ఉండి అక్కడి నుంచి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చలనచిత్ర పరిశ్రమను అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఆనాడు వాళ్ళతో మళ్ళీ హైదరాబాద్కి రావడం, అక్కడ స్టూడియోలు నిర్మించడం, అలాగే పరిశ్రమను అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఇవాళ విడిపోయిన తర్వాత రాష్ట్రాలు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో నిర్వీర్యంగా ఉన్న ఏదైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో దాన్ని ఈనాడు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. భరత్ భూషణ్ గారు చైర్మన్గా, ఆయన అలాగే మెహర్ గారు వైస్ చైర్మన్గా వాళ్ళ ఆధ్వర్యంలో అందరినీ ఒక కమిటీని ఏర్పాటు చేసి త్వరలో దిశ నిర్దేశం ఇవన్నీ ఏవేవి అందరితో చర్చించి, నిర్మాతలతో అయితేనేమి, పంపిణీదారులతో అయితేనేమి, మరి చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది చలనచిత్ర పరిశ్రమ.
ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కూడా మూతపడి ఉన్నాయి ఇప్పుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకోవాలి, మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, వాడిని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్న అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి మనకి. అటు విశాఖపట్నం, అటు బీచ్ అయితేనేమి, సముద్రం తీరం మనకు ఉంది, 950 కిలోమీటర్ల తీరం ఉంది. అంటే ఒక విశాఖపట్నం చెప్పట్లా, ఒక ఈ ప్రాంతం చెప్పట్లా నేను, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో. అలాగే వాళ్ళందరూ కూడా ఇక్కడ నిర్మాతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాళ్ళందరూ షూటింగ్ చేయాలనుకుంటే వెంటనే వాళ్ళకి పర్మిషన్స్ అయితేనేమి, పోలీస్ ప్రొటెక్షన్తో పాటు మొత్తం అన్ని సౌకర్యాలు వాళ్ళు ఉండడానికి అయితేనేమి అన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి జరిగేది కాదు, ఎవరిని బలవంతం పెట్టేది కాదు, వచ్చేయండి అని ఒకటి పట్టుకుని బలవంతం చేసేది కాదు, ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. అటువంటిది ఇక్కడ మనం వాళ్ళకి తగిన రాయితీలు ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళ పరిశ్రమకి. అలాగే వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ కూడా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి. వాళ్ళు చూస్తాం మనం ఒక సినిమా కలెక్షన్ చూసుకుంటే మనం 70% మనకి ఆంధ్ర రాష్ట్రం నుంచి కలెక్షన్ వస్తుంది, 30% తెలంగాణ నుంచి వస్తుంది. సో అలాంటిది ఇక్కడ ఇంత మంచి అంటే అక్కడ బాతుకుపోయిందంటే అప్పుడు హైదరాబాద్ రాజధాని, ఇవాళ అమరావతి కూడా అభివృద్ధి చెందుతుంది. సో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం, అన్ని ప్రాంతాలు కూడా. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈనాడు ఈ యొక్క బృహత్కర కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది.